హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే చాలామందికి యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఇంట్లోనే ఉంటూ ఏదైనా సంపాదించాలి, ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ అండి. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇలా ఫాలో అవుతున్నారు. మీరు చూసే ఉంటారు, ఒక వస్తువుని రివ్యూ చేసి లింక్ అని కామెంట్ చేస్తే లింక్ సెండ్ చేస్తాను అని చెప్పి చాలామందిని చూసే ఉంటారు. మీరు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ చూసే ఉంటారు కదా. మీరు కూడా ఇలా రివ్యూస్ ఇస్తూ ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే ఏం చేయాలి, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మొత్తం క్లారిటీగా అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. అలాగే అమెజాన్లో కస్టమర్ కేర్ ఐడితో ఎలా మాట్లాడాలి, ఏదైనా ఒక వస్తువును మనం తీసుకున్న తర్వాత అది రాకపోతే రిటర్న్ అనేది కూడా తీసుకోరన్నమాట. ఆ వస్తువు లేకపోతే అలాంటప్పుడు కస్టమర్ కేర్కి ఎలా మాట్లాడాలి అనే వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అన్నిటికంటే మీకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇవన్నిటికంటే మీషో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీకు ఎలాంటి రిస్క్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదన్నమాట. చాలా ఈజీగా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. మీరు రిటర్న్ అయిన అమౌంట్ కూడా వెంటనే 24 అవర్స్ లోపలనే మనకి డబ్బులు అనేవి పడుతూ ఉంటాయి. అలాగే మీకు కమిషన్ వచ్చిన తర్వాత కూడా ఈజీగా మనకి కమిషన్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకే వేసేస్తారు. దీంట్లో ఎలాంటి డౌట్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో మీషో క్రియేటెడ్ క్లబ్ అని నుంచి సర్చ్ చేసి దాంట్లో నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీషోలోనే మీరు లాగిన్ అవ్వచ్చు. అలాగే ఇంకొక విషయం అండి, చాలామందికి ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మనం 3 టైమ్స్ కనుక రిటర్న్ చేస్తే మీషో అనేది బ్లాక్ అవుతుంది అని అనుకుంటారు కదండి. అలా ఏం ఉండదన్నమాట. మీకు నేను చూపిస్తాను కూడా, నేను ఎన్నిసార్లు రిటర్న్ చేశాను అనేది కూడా చూపిస్తాను. చాలాసార్లు రిటర్న్ చేసుకోవచ్చు, కానీ అందులో జాయిన్ అయిన తర్వాత మాత్రమే రిటర్న్ అనేది చేసుకోండి. చేయకుండా మాత్రం చేయొద్దు అనమాట. మీరు అందులో జాయిన్ అయిన తర్వాత మీషోలో జాయిన్ అయితే ఏంటి అంటే అందులో రిజిస్టర్ అయ్యి ఉంటారనమాట. ఎప్పుడైతే మీషోలో రిజిస్టర్ అయ్యి ఉంటారో మీకు ఆటోమేటిక్గా ఎన్ని రిటర్న్స్ పంపినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. కానీ ఒకటి ఏంటంటే మీరు 10-15 ఒకేసారి రిటర్న్ అయితే పంపొద్దు. మీకు ఒక ప్రోడక్ట్ తీసుకుని రివ్యూ ఇచ్చే మీరు వీడియో పోస్ట్ చేయడానికి 7 days అనేది రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి రోజుకి 4 కంటే ఇంకా తక్కువే మీరు రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు. కానీ ఒకేసారి 10-15 అలా రిటర్న్ అయితే చేయకండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ముందుగా మీరు మీషో యాప్ అందరికీ ఉంటుంది కదండి. ఒకవేళ లేకపోతే ఇన్స్టాల్ అయ్యి మెయిల్ ఐడి అన్నీ ఇచ్చేసారంటే సేమ్ మనకి ప్రొఫైల్ పిక్ పైన కనిపిస్తుంది చూసారా, లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీ మెయిల్ ఐడి అన్నీ అడుగుతుందండి. అలా అడిగిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చుకోవాలి అనమాట. చూస్తున్నారు కదండి, మీకు ఇలా పైకి స్క్రోల్ చేస్తే నార్మల్ మీషోలో ఉంటే ఇలా కమిషన్ అనేది కనిపించదు. కానీ ఒక్కసారి మనం యాడ్ అయిన తర్వాత మీకు దేనికి ఏ వస్తువుకైనా కానీ కమిషన్ ఎంత పర్సంటేజ్ అనేది ఉంటుందో అనేది క్లారిటీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను పైన ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. మీకు ప్రొఫైల్ అనేది మీరు మార్చుకోవచ్చు. రోజా మద్దిపాటి అని ఉంది కదా, పక్కన యారో మార్క్ దగ్గర కూడా మీరు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అండి, బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనమాట. ఎలాంటి ఇష్యూ కూడా ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. నార్మల్గా కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మీషో మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా యూపీఐ పిన్ ఉండేటట్లుగా ఫోన్పే పిన్ కూడా ఇచ్చుకోండి. అదే బెస్ట్ అనమాట. మీకు ఏదైనా అమౌంట్ పడేటప్పటికి వెంటనే అయితే తెలుస్తుంది కదండి. దాని గురించే నేను ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేశాను. పైన చూసారా, మద్దిపాటి రోజా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఉంది కదా, నా ప్రొఫైల్ పక్కనే ఉంది. అది మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందో దాన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. మీరు కొత్తగా క్రియేట్ చేసిన పేజ్ అనేది
అనేది ఒక్కసారి క్రియేట్ చేసుకున్నారంటే మళ్ళీ మార్చడం కష్టమవుతుందనమాట. నేను ఇక్కడే ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేశాను. దాన్ని మార్చడానికి చాలా ఇబ్బంది పడ్డాననమాట. చాలా సింపుల్‌గా ఏంటి అంటే నాకు తెలీదు కదండీ! అందుకనే ఇబ్బంది పడ్డాను. జస్ట్ పాస్‌వర్డ్ అనేది చేంజ్ చేస్తే మళ్ళీ మనం కొత్తదనేది పెట్టుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను ఇప్పటి వరకు ఆటోమేటిక్ డీఎమ్స్ ఎన్ని క్లిక్ చేశానో, అఫిలియేటెడ్ లింక్స్ అనేవి ఎన్ని ఇచ్చానో కూడా చూడొచ్చు. ఇప్పుడు మన పెర్ఫార్మెన్స్ అనేది ఇలా ఉందనమాట. మనకి 7 డేస్ ఉంటుంది, 28 డేస్ ఉంటుంది, 30 డేస్‌కి ఇస్తుంది. లైఫ్ టైమ్ పేమెంట్ కూడా ఇక్కడ పైన చూపిస్తున్నాను చూసారా? అలా అయితే చూపిస్తున్నాను. 30 డేస్‌కి నాకు అమౌంట్ అనేది చూసారు కదా! 3868 అయినాయి. అఫిలియేటెడ్ లింక్స్ నుంచి వచ్చాయి. అలాగే దేని నుంచి ఆటోమేటిక్ డీఎమ్స్ నుంచి ఎంత అమౌంట్ అనేది వచ్చాయి. మొత్తం క్లారిటీగా అయితే ఉంటుందండి ఇందులోనే. దాంట్లోనే కమిషన్ అనేది మనం క్లిక్ చేసామంటే కింద చూపిస్తాను చూసారా? 1832 నాకు నిన్న పేమెంట్ అయితే అయ్యాయన్నమాట. మన అకౌంట్‌కే వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయితే అవుతారు. తర్వాత ఆటో డీఎమ్స్ అని ఉన్నాయి కదండీ! ఇక్కడ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ మీరు వీడియో అయితే అప్‌లోడ్ చేసుకోవాలి. ఫేస్‌బుక్, యూట్యూబ్ అన్నిటిలో కూడా వీడియో అప్‌లోడ్ చేసిన దానికి ఆటోమేటిక్‌గా డీఎమ్స్ అనేది సెట్ చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ పైన కొన్ని ఇస్తారు. మనం ఏదైనా సెట్ చేసుకోవాలి అని అనుకున్నా గానీ సెట్ చేసుకోవచ్చు. తర్వాత హెల్ప్ అండి. మీరు ఏదైనా కస్టమర్ కేర్‌కి హెల్ప్ మీకేదైనా కావాలి అంటే ఇందులో ఉంటాయి. ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ లింక్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి ఇన్‌స్టాగ్రామ్‌కి. మనకి ఇన్‌స్టాగ్రామ్‌కి అక్కడ మనకిచ్చారు కదండీ! అది క్లిక్ చేస్తే నేను ఒకటి క్లిక్ చేస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ సెలెక్టెడ్ ఫ్రమ్ మీషో అనే ఆర్డర్స్ ఉన్నాయి కదండీ! మన ఆర్డర్స్ వచ్చినవి ఇందులో ఉంటాయన్నమాట. అవి బ్లౌజ్ పీసెస్ కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద వచ్చేసింది చూసారా కదండీ! కంప్లీట్ అని చెప్తే సరిపోతుందన్నమాట. ఆటోమేటిక్‌గా మనకి డీఎమ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఎవరైనా లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళ డీఎంకి లింక్స్ అనేవి సెండ్ అయిపోతాయి. అంతేనండి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలాగే అఫిలియేటెడ్ లింక్స్ కూడా మనం ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసి మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్‌బుక్ అయితే ఫేస్‌బుక్, మీరు వీడియో అప్‌లోడ్ చేస్తారు చూసారా ఫేస్‌బుక్‌లో, ఆ వీడియో లింక్ అయితే ఇక్కడ కాపీ చేసుకొని మనం ఇందాక చెప్పాను కదండీ! ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నది ఉంటది కదా! అది ఇచ్చేసేసి కంప్లీట్ అని నొక్కితే సరిపోతుంది. ఆ లింక్ అనేది మనం పోస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌లో పిన్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.